నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం। మేడ్చల్ జిల్లాలోని ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ మాల మహానాడు మున్సిపల్ అధ్యక్షులు ఎజ్జల రఘు, మండల ప్రధాన కార్యదర్శి గుమ్మడి మురళీ గార్ల ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా కన్వీనర్ గుజ్జుక పరశురాం, ఉపాధ్యక్షులు పడిగమ ఆంజనేయులు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాలల పట్ల సవతి తల్లి ప్రేమ చూపి అణచివేస్తున్న తీరు జీవో 99 తీసుకువచ్చి మాల విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారని, ఎస్సీ వర్గీకరణ జీవో 99లో అందరి ఎమ్మెల్యేల భాగస్వామ్యం ఉన్నందున జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారి పిలుపు మేరకు ఈ నెల 8న జిల్లాలోని అన్ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను మాల మహానాడు ఆధ్వర్యంలో ముట్టడి చేయాలని పిలుపునివ్వడం జరిగింది। తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి జీవో 99 వెనక్కి తీసుకోవాలని, రోస్టర్ పాయింట్లు 22 నుంచి 1 పాయింట్కు తగ్గించాలని, అదేవిధంగా జీవోను 99ను సవరించాలని డిమాండ్ చేశారు। భవిష్యత్తులో మాలల అస్తిత్వాన్ని దెబ్బతీయాలని, ఎవరు చూసినా వారిని పాతాళంలో తొక్కడానికి మాల మహానాడు సిద్ధంగా ఉందని హెచ్చరించారు। దళితుల మధ్య వర్గీకరణ చేసి తీరని అన్యాయం చేస్తున్నారని, భవిష్యత్తులో ఉపసంహరించుకోకుంటే ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ముట్టడితో పాటు అనేక కార్యక్రమాలు రూపొందిస్తామని హెచ్చరించడం జరిగింది। ఈ కార్యక్రమంలో పడిగం ప్రవీణ్, టి రాములు, గుమ్మడి రాము, ఈసాం మధు, పర్నాటి సాయి కిరణ్, గుమ్మడి అనిల్, ఎస్ బద్రి, మమ్తూరి గోపి తదితరులు పాల్గొన్నారు। జీవో 99 వెంటనే మాలల అస్తిత్వాన్ని కోల్పోతున్న జీవో 99 వెంటనే రోస్టర్ విధానంలో మాకున్న సంఖ్య విధానాన్ని, రోస్టర్ లో మాలలకున్న సంఖ్యను జై మాల, జై మాల, మాలల ఐక్యత, ఐక్యత। సెప్టెంబర్ 8వ తారీఖు మా జాతీయ మాల మహానాడు అధ్యక్షులు పిల్లి సుధాకర్ అన్న పిలుపు మేరకు మన రాష్ట్రంలోని ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను ముట్టడి కోసం పిలిపివ్వడం జరిగింది। దాని ముఖ్య ఉద్దేశంతో మేము ఈరోజు ఈ పిలుపు మేరకు మా జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము। మాలల అస్తిత్వాన్ని కోల్పోతున్నటువంటి జీవో 99 వెంటనే రద్దు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశము। దాన్ని ఈ జీవో 99 రావడానికి కారణము రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని అసెంబ్లీలో తీసుకురావడానికి వాళ్ళే బాధ్యులుగా మేము భావిస్తున్నాం। కాబట్టి ఆ జీవో 99 వెంటనే రద్దు చేయాలి। మా మాల విద్యార్థులను, మా మాల ఉద్యోగస్తులను వెనకబాటుతనం నుండి పడకుండా ముందుకు తీసుకురావాలని కాంగ్రెస్ గవర్నమెంట్ను, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం। అదేవిధంగా మాకు ఈ రోస్టర్ విధానంలో ఉన్నటువంటి 26వ నెంబర్లో మాలలను మొదటి నెంబర్కు తీసుకురావాలని మా యొక్క కోరుచున్నాము। దాన్ని మేము డిమాండ్గా గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాము। కావున మాలల ఓటు బ్యాంకుపై ఇలా ఏర్పడ్డ కాంగ్రెస్ గవర్నమెంటు మాలలను అణించే ధోరణిని వ్యవహరిస్తుంది। మేము దీన్ని తప్పుపడుతూ ఖబర్దార్ రేవంత్ రెడ్డి సీఎం గారు, మీరు మా మాలలతోటి గవర్నమెంట్ ఏర్పరచుకొని ఇలా మాలలనే తొక్కాలని మీరు ప్రయత్నిస్తున్నారు। కాబట్టి మీ యొక్క జీవోను 99 వెంటనే రద్దు చేసుకోవాలి, దాన్ని పునరుద్ధరించాలని మా జిల్లా నుండి మేము ముఖ్యంగా మా మాలలము మేము డిమాండ్ చేస్తున్నాము। జై భీమ్, జై మాల।